ఎస్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా హోమ్ బ్యాలెట్ ఓట్లను మొట్టమొదటిసారిగా లెక్కిస్తారు. ఆ తరువాత మిగతా ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏంటి సిచ్యువేషన్? మొత్తం సర్వం సన్నద్ధమైందా? ఆల్రెడీ హోమ్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారా? ఏమిటి సిచ్యువేషన్ అసలు? తప్పకుండా సర్వం సిద్ధమైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా టీవీలకు అతుక్కొని పోయి చూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది కూడా ఉత్కంఠ. ప్రస్తుతం మనమైతే ఎక్కడైతే కౌంటింగ్ ఉంటుందో, ఎక్కడైతే కౌంటింగ్ మెయిన్ హాల్ ఉందో అక్కడే కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నాము. ఇక్కడే మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది కాబట్టి సో ఇక ముందుగా మనకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 101 నమోదయ్యాయి రమణ. సో అవి ఆల్రెడీ ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ను కేంద్ర బలగాల ఆధీనంలో అధికారులు యొక్క కౌంటింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. సో అక్కడ అభ్యర్థులు అదేవిధంగా ఆయా అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ ఆల్రెడీ చేశారు. ఇక హోమ్ ఫర్ ఓట్లు అవి కూడా 101 నమోదయ్యాయి. సో అవి ముందుగా లెక్కిస్తారు. అంటే మనకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 101, హోమ్ ఫర్ ఓట్లు 101. ఇవి ముందుగా లెక్కించిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, పోస్టల్ బ్యాలెట్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా మనకి 20 నిమిషాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అభ్యర్థులు అదేవిధంగా అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే అవి బండిల్ చేసిన తర్వాత అవి ఒక్కొక్కటిగా లెక్కిస్తారు. లెక్కించిన తర్వాత ఒక స్పష్టత, అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా స్పష్టత. అయితే మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు రమణ. 10 రౌండ్లు ఉంటాయి. సో ప్రతి ఒక టేబుల్ కి సీసీ కెమెరా ఉంటుంది. సో మొత్తం 42 సీసీ కెమెరాలు కూడా ఈ యొక్క టేబుల్స్ దగ్గర ఉంటాయి. సో వాటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. సో అక్కడి నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి సజ్జనార్ వీక్షిస్తుంటారు. సో ఆల్రెడీ ఇక్కడికి మనకి పోలీస్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. సెంట్రల్ బలగాలన్నీ కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నారు. సో వారి యొక్క అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ను కూడా ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క VVM-లన్నింటిని కూడా ఈ యొక్క కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకెళ్తారు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ను కౌంటింగ్ వద్దకు తీసుకెళ్లారు కాబట్టి సో ఇప్పుడు అభ్యర్థుల సమక్షంలోనే ఆల్రెడీ అవి ఓపెన్ చేశారు. సో అవి ఓపెన్ చేసిన తర్వాత బండిల్స్ కడుతున్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. తర్వాత కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. 20 నిమిషాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయో స్పష్టత వస్తుంది. తర్వాత హోమ్ ఫర్ ఓట్లు అవి కూడా 101 నమోదయ్యాయి. తర్వాత 42 పోలింగ్ కేంద్రం వరకు కూడా షేక్పేట డివిజన్ లోనే మనకి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అన్నమాట. ముందుగా షేక్పేట డివిజన్ పోలింగ్ యొక్క కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు జరిగినటువంటి కౌంటింగ్ అవుతుంది. ఆ రోజు జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో 1వ నెంబర్ పోలింగ్ కేంద్రం యొక్క మొదటి బాక్స్ ని ఇక్కడ ఓపెన్ చేస్తారు అభ్యర్థుల సమక్షంలో. ముందుగా మనకి షేక్పేట డివిజన్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి మొత్తం 42 కేంద్రాలు షేక్పేట డివిజన్ లో ఉన్నాయి కాబట్టి సో మనకి ఒక రౌండ్ కి దాదాపుగా షేక్పేట డివిజన్ పూర్తవుతుంది రమణ. ఎందుకంటే మొత్తం 42 టేబుల్స్ కాబట్టి 10 రౌండ్లు కాబట్టి మనకి 42 VVMs 42 పోలింగ్ కేంద్రాలు ఒక షేక్పేట డివిజన్ లోనే ఉన్నాయి కాబట్టి సో ఒక్క రౌండ్ లోనే షేక్పేట డివిజన్ ఫలితం మనకి క్లారిటీ వస్తుంది రమణ. సో ముందుగా మనకి షేక్పేట డివిజన్ మొదటి రౌండ్ మనకి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే మాత్రం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి ప్రారంభమై కూడా మనకి రిజల్ట్ అవుతుంది కాబట్టి సో మనకి మరొక 10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ యొక్క ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా మనకి కాసేపట్లో మనకి స్పష్టం అవుతుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ముందుగా హోమ్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో 101 హోమ్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటి లెక్కింపు తర్వాత EVM ఓట్లను లెక్కిస్తారు. ఇక ప్రస్తుతానికి ఎటువంటి ఫలితం రాబోతోంది, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఒక రాజ్ న్యూస్ ఒక మారథాన్